సాధారణంగా మనం ఎక్కడికైనా ఊరు వెళుతున్నప్పుడు చేతుల్లో బరువైన సూట్ కేసులు మోస్తూ నడవడం మనందరికీ తెలిసిన విషయమే కదా. అవును. అదొక పెద్ద టాస్క్ అసలు. చాలా అలిసిపోతాం. రైట్. అయితే ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే రెండు అదృశ్యమైన కానీ అత్యంత బరువైన సూట్ కేసులను చేతుల్లో పట్టుకుని జీవితాంతం నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? హ్మ్. వినడానికి చాలా భయంగా ఉంది. ఖచ్చితంగా. ఒక చేతిలో నిన్నటి బాధలు పశ్చాత్తాపాలు అనే సూట్ కేసు అనుకుందాం. మరో చేతిలో రేపటి భయాలు ఆందోళనలు అనే సూట్ కేసు. ఆ అదృశ్య భారం ఎంతగా ఉంటుందంటే దారిలో పూసిన ఒక అందమైన పువ్వును చూసి కూడా మనం ఆనందించలేము. అంటే మనం ఆ క్షణంలో ఉండము కాబట్టి. అవును. ముఖాన్ని తాకే చల్లని గాల్ని కూడా ఆస్వాదించలేము. కేవలం ఆ బరువును మోస్తూ ఆయాసపడటమే జీవితం అన్నట్లుగా మారిపోతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ భారాన్ని మనకెవ్వరూ ఇవ్వలేదు. మనమే స్వయంగా మోస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఆ మానసిక భారం శరీరంలో కలుగజేసే రసాయన మార్పులు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. మెదడులోని ఒక భాగం ఎప్పుడూ గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు శరీరంలో కార్టిజాల్ అనే ఒత్తిడి హార్మోన్ నిరంతరం విడుదలవుతూనే ఉంటుంది. ఓహో! అంటే మనకు తెలియకుండానే మన బాడీ ఎప్పుడు స్ట్రెస్లో ఉంటుందన్నమాట. అవును. భౌతికంగా మన ముందు ఎలాంటి ప్రమాదం లేకపోయినా మన శరీరంలోని నాడీ వ్యవస్థ మాత్రం ఏదో పెద్ద యుద్ధాన్ని ఎదుర్కొంటున్నట్లుగా ఎప్పుడూ అలసిపోయి ఉంటుంది. మనం కూర్చున్న కుర్చీలో చాలా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తాం. హ్మ్. కానీ లోపల మాత్రం ఆ రెండు సూట్కేసుల బరువు వల్ల మన శక్తి అంతా హరించుకుపోతూ ఉంటుంది. సరిగ్గా. ఈ మానసిక ఘర్షణ గురించే ఎఖా టోలే రాసిన అత్యంత ప్రసిద్ధమైన ది పవర్ ఆఫ్ నౌ అనే గ్రంథం లోతుగా చర్చిస్తుంది. ఈరోజు మన విశ్లేషణ అంతా ఈ పుస్తకంలోని ఆచరణాత్మకమైన ఆలోచనల చుట్టూనే తిరుగుతుంది. రైట్. ఈ పుస్తకం చాలామంది ఆలోచనా విధానాన్ని మార్చేసింది. అవును. ఈ మూల గ్రంథం చెబుతున్న అసలు నిజం ఏమిటంటే మనుషులు ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, విచారం లాంటి సమస్యలన్నిటికీ మూల కారణం బయట ఎక్కడో లేదు. మన మనసు ఎప్పుడూ నిన్నటి గురించి విశ్లేషించడం లేదా రేపటి గురించి భయపడటంలోనే అసలు సమస్య దాగి ఉంది. ఖచ్చితంగా. ఈ చర్చ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతం భవిష్యత్తులోనే భ్రమల నుండి బయటపడి కేవలం ప్రస్తుత క్షణంలో అంటే ఈ ఇప్పుడులో జీవించడం వెనక ఉన్న విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం. ఇది కేవలం ఏదో ఆధ్యాత్మిక ప్రవచనం కాదు, మన మెదడు పనిచేసే విధానాన్ని డీకోడ్ చేసే ఒక సైకలాజికల్ టూల్ అని చెప్పచ్చు. అవును. ఈ సమస్యను మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా మనల్ని ఈ క్షణం నుండి దూరం చేస్తున్న ఆ శక్తి ఏమితో తెలుసుకోవాలి కదా. అదే మన మనసు లేదా మైండ్. అసలు ఈ మైండ్కి ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన ఎందుకు వస్తూ ఉంటుంది? దానికి కారణం మానవ పరిణామక్రమం. మన మెదడు ఎలా అభివృద్ధి చెందిందో ఒకసారి గమనిస్తే దీని వెనుక ఉన్న మెకానిజం అర్థమవుతుంది. వేల సంవత్సరాల క్రితం అడవుల్లో జీవించినప్పుడు మనుషులు ఎప్పుడూ చుట్టుపక్కల పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఆలోచించాల్సి వచ్చేది కదా. అవును. ఈ పొదలో క్రూరమృగముందో అని ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. సరిగ్గా అదే. రేపటి గురించి భయపడ్డం, నిన్న ఫలానా చోట ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్లకూడదు అని గతాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది అప్పట్లో ఒక సర్వైవల్ మెకానిజం. అంటే ప్రాణాలతో బతికి ఉండటానికి ఆ రోజుల్లో ఆ ఆలోచన విధానం ఖచ్చితంగా అవసరం. రైట్. బతకాలంటే ఆ భయం ఉండాలి. అవును. కాని ఆధునిక కాలంలో మనకు ఆ స్థాయి ప్రమాదాలు లేకపోయినా మన మెదడు మాత్రం పాట పద్ధతిలోనే పనిచేస్తోంది. లేని ప్రమాదాలను ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూనే ఉంది. ఓహో! అంటే మన బుర్ర ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదాన్ని వెతుకుతూ నెగటివ్ విషయాల వైపు ఎందుకు లాగుతుందో ఇప్పుడు నాకర్థమవుతోంది. ఇది మనల్ని రక్షించడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. కానీ ఇప్పుడది ఓవర్ డ్రైవ్లో పనిచేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అవుట్ ఆఫ్ డేట్ అయిపోయిన ఒక సాఫ్ట్వేర్ లాగా అనమాట. భలే చెప్పారు. ఇది మన ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన బుర్రలో నిరంతరం వినిపించే ఒక వాయిస్ లాంటిది కదా. ఒక పాత రేడియోను ఆఫ్ చేయడం మర్చిపోతే అది బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ ఏదో ఒక పాట లేదా వార్తలు ఎలా వినిపిస్తూ ఉంటుందో. అవును. ఎప్పుడూ ఏదో ఒక నాయిస్. మన మనసు కూడా అలాగే ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. నిన్న ఆఫీసులో జరిగిన చిన్న గొడవ గురించి, వాళ్లలా ఎందుకన్నారు, నేను ఇలా సమాధానం చెప్పి ఉండాల్సింది అని మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తుంది. లేదా వచ్చే నెలలో రాబోయే ఈఎంఐల గురించి ఇప్పటినుంచే టెన్షన్ పెడుతుంది. ఖచ్చితంగా. ఈ గోలలో పడి మనం ప్రస్తుతం తింటున్న భోజనం రుచిని కూడా ఆస్వాదించలేకపోతున్నాం.
ఆ రేడియో ఉదాహరణ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ఇక్కడ ఎఖార్ట్ టోలే ఒక సంచలనాత్మకమైన విషయాన్ని ప్రస్తావించారు. మన బుర్రలో నిరంతరం వినిపించే ఆ గొంతు, ఆ వాయిస్ వాస్తవానికి మనం కాదు. ఒక్క నిమిషం. నా బుర్రలో వినిపించే వాయిస్ నేను కాకపోవడమేంటి? వినడానికిది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఈ సందేహం ఎవరికైనా వస్తుంది కదా? అవును, ఖచ్చితంగా వస్తుంది. కానీ మెదడు ఉత్పత్తి చేసే ఆ ఆలోచనలు కేవలం పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న ప్రతిచర్యలు మాత్రమే. ఒక ప్రోగ్రాంలాగా. అంటే అవి ఆటోమేటిక్గా వస్తున్న ఆలోచనలంటారా? అవును. ఎప్పుడైతే ఆ వాయిస్ చెప్తున్న ప్రతి నెగెటివ్ ఆలోచనను నిజమని నమ్మి దానికి మనం ఆకర్షితులవుతామో అప్పుడు మన చేతుల్లోంచి స్టీరింగ్ వీల్ జారిపోతుంది. ఆ ఆలోచనలే మనల్ని నడపడం ప్రారంభిస్తాయి. నా ఆలోచనలు నేను కాకపోవడం అనే పాయింట్ నిజంగా మైండ్ బ్లోయింగ్గా ఉంది. దీన్ని కొంచెం లోతుగా విడమర్చి చూద్దాం. ఇప్పుడు ఆ పాత రేడియోలో వచ్చే పాటలు లేదా విపత్తుల గురించిన వార్తలు నేను కాదు అనుకుందాం. రైట్. అదొక యంత్రం మాత్రమే అనుకుందాం. మరి ఒక అద్భుతమైన ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది. నా ఆలోచనలు నేను కాకపోతే లోపల ఆ ఆలోచనలను వింటున్నదెవరు? ఆ వాయిస్ను గమనిస్తున్న ఆ ఉనికి ఎవరిది? భలే అడిగారు. సరిగ్గా ఆ ప్రశ్న దగ్గరే అసలైన స్వేచ్ఛ దాగి ఉంది. ఆ ఆలోచనలను గమనిస్తున్నది, వింటున్నది మనలోని స్వచ్ఛమైన స్పృహ. దాన్ని ప్యూర్ అవేర్నెస్ అంటారు. ప్యూర్ అవేర్నెస్ అంటే ఒక సాక్షిలాగానా? అవును. ఆలోచనలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆ ఆలోచనలు వస్తున్నాయని గమనించే ఒక సాక్షి మనలో ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మెకానికల్ పోలికను తీసుకుందాం. చెప్పండి. ఎయిర్పోర్ట్లో లగేజ్ బెల్ట్ లేదా సుషీ రెస్టారెంట్లో తిరిగే కన్వేయర్ బెల్ట్ ఉంటుంది కదా. ఆ బెల్ట్ మీద రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మన మనసు ఆ కన్వేయర్ బెల్ట్ లాంటిది. అంటే ఆలోచనలు ఆ బెల్ట్ మీద వచ్చే వస్తువుల్లాంటివన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒక కోపమనే ఆలోచనొస్తోంది, ఒక భయమనే ఆలోచనొస్తోంది. మనం చెయ్యాల్సిందల్లా ఆ బెల్ట్ పక్కన నిలబడి ఆ ఆలోచనలను కేవలం గమనించడమే. ఆ కన్వేయర్ బెల్ట్ మీదొచ్చే ప్రతి నెగటివ్ బ్యాగ్ను మనం ఎత్తుకుని నెత్తిమీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వావ్! ఆ కన్వేయర్ బెల్ట్ పోలిక చాలా స్పష్టంగా ఉంది. అంటే ఒక భయపెట్టే ఆలోచన వచ్చినప్పుడు దానితో పోరాడాల్సిన అవసరం లేదా? దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదా? అస్సలు ప్రయత్నించకూడదు. ఒకవేళ నాకు రేపు ఉద్యోగం పోతుందేమో అన్న ఆలోచన ఆ బెల్ట్ మీద వస్తుంటే దాన్ని ఎలా డీల్ చేయాలి? దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే అది మరింత బలంగా మారుతుంది. మెదడు లక్షణమేమిటంటే మనం దేనినైతే వద్దనుకుంటామో దానిమీదే ఎక్కువ దృష్టి పెడుతుంది. అవును గదా. పింక్ ఎలిఫెంట్ గురించి ఆలోచించొద్దంటే అదే గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ ఆలోచనను ఒక వస్తువులా చూడాలి. ఓహ్, ఇప్పుడు నా మైండ్లో ఉద్యోగం పోతుందేమో అనే ఒక ఆలోచన ప్రయాణిస్తోంది అని దాన్ని జడ్జి చేయకుండా గమనించాలి. కేవలం గమనించాలి. మానసికమైన దూరం ఏర్పడుతుంది. మనం ఆ ఆలోచనతో మమేకమవ్వకుండా ఒక పరిశీలకుడిగా మిగిలిపోతాం. ఇలా గమనించే స్థితికి చేరుకోవడమే ఆలోచనల బానిసత్వం నుండి బయటపడే ఏకైక మార్గమని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. ఇది వినడానికి చాలా బాగుంది. మనం ఆ కన్వేయర్ బెల్ట్ మీద వచ్చే ప్రతి పనికిమాలిన ఆలోచనను తీసుకోకుండా కేవలం గమనిస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవును, చాలా ప్రశాంతత వస్తుంది. కానీ ఆచరణలో చూస్తే ఇది అంత సులభం కాదు కదా. మనం ఆ నెగటివ్ బ్యాగులను ఎందుకు వద్దనుకున్నా పదే పదే లాక్కుంటాం. మనల్ని ఆ ఆలోచనలకు అత్తుకుపోయేలా చేస్తున్న ఆ అయస్కాంతం లాంటి శక్తి ఏమిటి? ఆ అయస్కాంతం పేరే అహం, అంటే ఈగో. ఇక్కడ ఈగో అంటే సాధారణంగా మనం వాడుకునే గర్వం లేదా పొగరు కాదు సుమా. మరి ఈగో అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటి? సైకాలజీ మరియు ఈ పుస్తక సారాంశం ప్రకారం ఈగో అంటే ఒక మనిషి తన మనస్సులో నిర్మించుకున్న అబద్ధపు గుర్తింపు. దాన్ని ఫాల్స్ ఐడెంటిటీ అంటారు. అబద్ధపు గుర్తింపు అంటే మన స్టేటస్ లాంటిదా? అవును. మన వృత్తి, మన బ్యాంక్ బ్యాలెన్స్, సమాజంలో మనకున్న గౌరవం, మనం నమ్మే సిద్ధాంతాలు ఇవన్నీ కలిపి ఒక నేను అనే ఇమేజ్ను మెదడు సృష్టిస్తుంది. అదే ఈగో. దాని అతిపెద్ద సమస్య ఏమిటంటే దానంతటది బతకలేదు. అంటే దానికి వేరేవాళ్ల సపోర్ట్ కావాలా? ఖచ్చితంగా. దానికి ఎప్పుడూ బయటి ప్రపంచం నుండి ఒక గుర్తింపు, వాలిడేషన్ కావాలి. ఇతరులతో పోల్చుకుని వారికంటే తాను గొప్పగా ఉన్నానని నిరూపించుకోవాలి. ఓహో, అంటే పక్కింటి వాళ్ళు కొత్త కారు కొంటే మన కారు పాతదైపోయినట్లు ఫీలవడం లాంటిదన్నమాట.
మన కారు బాగానే నడుస్తున్నా సరే వాళ్లతో పోల్చుకున్నప్పుడు మన ఈగో దెబ్బతింటుంది. ఖచ్చితంగా అలాంటిదే. ఈ ఈగోకు మరో భయంకరమైన లక్షణముంది. అది ఎప్పుడూ ప్రస్తుత క్షణంలో జీవించలేదు. దానికి ఎప్పుడూ గతం నుండి గర్వం కావాలి, లేదా భవిష్యత్తు నుండి ఆశ కావాలి. అంటే ప్రెజెంట్లో ఉండదంటారా? అవును. నాకు ఆ ప్రమోషన్ వస్తే నేను సంతోషంగా ఉంటాను, లేదా నా బ్యాంకు బ్యాలెన్స్ ₹1,00,00,000 దాటితే అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అని తన సంతోషాన్ని ఎప్పుడూ ఒక భవిష్యత్తు లక్ష్యానికి ముడిపెడుతుంది. అనే ఈగో వెంటనే ఇంకో కొత్త లక్ష్యాన్ని వెతుక్కుంటుంది. ఎందుకంటే దానికెప్పుడూ ఏదో ఒకటి తక్కువైనట్లు, ఒక రకమైన అభద్రతాభావం ఉంటూనే ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఉండదు. ఉండదు. ఎప్పుడైతే మనం ప్రస్తుత క్షణంపై మన పూర్తి స్పృహను పెంచుతామో, అంటే ఇప్పుడు జరిగేదానిపై దృష్టి పెడతామో, అప్పుడు భవిష్యత్తులో బతికే ఈగోకి ఆక్సిజన్ అందక తన బలాన్ని కోల్పోతుంది. ఒక్క నిమిషం. ఇక్కడే నాకో పెద్ద సందేహం కలుగుతోంది. మనం ఈగోని పూర్తిగా వదిలించుకోవాలని, ప్రస్తుత క్షణంలోనే ప్రశాంతంగా ఉండాలని, భవిష్యత్తు లక్ష్యాల వల్ల అసంతృప్తి వస్తుందని అనుకున్నాం. అవును. మరి విజయం సాధించాలనే కోరిక, ఇతరులతో ఆరోగ్యకరమైన పోటీ, సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తపన, ఇవేవీ లేకపోతే మనుషులు అసలు జీవితంలో అభివృద్ధి చెందడానికి ప్రయత్నించడమే మానేస్తారు గదా. ఇది చాలా మందికొచ్చే డౌట్. ఉదాహరణకు ఒక అథ్లెట్ ఉన్నాడు అనుకుందాం. ఎలక్షన్లో గెలవాలనే రాజకీయ నాయకుడున్నాడు. ఆ గెలవాలని ఈగో, ఆ కసి లేకపోతే వాళ్ళు ఎందుకు తెల్లవారుజామున లేచి అంత కష్టపడతారు? వినడానికి లాజికల్గానే ఉంది. మానవజాతి పురోగతి సాధించాలంటే, కొత్త ఆవిష్కరణలు జరగాలంటే ఆ ఈగో అనేది ఇంధనంలాగా పనిచేస్తుంది కదా. అది లేకపోతే మనుషులు ఏ లక్ష్యాలు లేకుండా చెట్టు కింద కూర్చునే బద్ధకస్తులుగా మారిపోతారేమో. ఇదొక అద్భుతమైన మరియు అత్యంత ఆవశ్యకమైన ప్రశ్న. దీని వెనుక ఉన్న ఒక సూక్ష్మమైన వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఈగో మనుషులను పనిచేసేలా చేస్తుంది నిజమే, కాని అది ఎప్పుడూ భయం అనే ఇంధనంతో మాత్రమే నడుపుతుంది. భయమనే ఇంధనమా? అంటే నేను గెలవకపోతే సమాజం నన్ను విఫలమయ్యానని ముద్రవేస్తుందేమో అన్న భయం. నేను సంపాదించకపోతే నాకు విలువ ఉండదేమో అన్న అభద్రత. ఈ భయంతో పనిచేసినప్పుడు విజయం వచ్చినా అందులో శాంతి ఉండదు. ఓహో, అంటే సక్సెస్ వచ్చినా ఎంజాయ్ చేయలేరంటారు? ఖచ్చితంగా. కాని ప్రస్తుత క్షణంలో ఉండటమంటే పనులు ఆపేయడం లేదా లక్ష్యాలను వదిలేయడం కాదు, పనిచేసే విధానాన్ని మార్చుకోవడం. మీరు చెప్పిన అథ్లెట్ ఉదాహరణనే తీసుకుందాం. చెప్పండి. ఒక అథ్లెట్ ఓడిపోతానేమో అన్న ఈగో భయంతో పరిగెత్తడం ఒక విధానం. అలా కాకుండా పరిగెత్తడమనే ఆ ప్రక్రియను ప్రేమిస్తూ, తన శరీరం కదిలే విధానాన్ని ఆస్వాదిస్తూ, పూర్తిగా ఆ క్షణంలో నిమగ్నమై పరిగెట్టడం ఇంకో విధానం. ఓహో, అంటే ఆ రెండో విధానంలో వ్యక్తి తన పనితో పూర్తిగా మమేకం అవుతాడన్నమాట. దాన్నే కదా స్పోర్ట్స్ సైకాలజీలో ఫ్లో స్టేట్ అంటారు. సరిగ్గా పట్టుకున్నారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్లకు అసలు సమయం తెలీదు, చుట్టూ ఉన్న ప్రపంచం కనిపించదు, భయముండదు, కేవలం ఆ ఆట మాత్రమే ఉంటుంది. అవును, ఆ ఫ్లో స్టేట్ అనేది ఈగో లేని స్థితి. అక్కడ నేను గెలుస్తున్నానా, ఓడిపోతున్నానా అనే ఆలోచన ఉండదు. కేవలం అత్యున్నతమైన పనితీరు మాత్రమే ఉంటుంది. గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు అద్భుతాలు సృష్టించింది వారి ఈగో వల్ల కాదు. మరి దేనివల్ల? వారు చేస్తున్న పనిపై వారికున్న సంపూర్ణమైన ఏకాగ్రత వల్ల. అంటే వారు పూర్తిగా ఇప్పుడు లో ఉండటం వల్ల. భవిష్యత్తు గురించి భయపడటం మానేసి, ఈ క్షణంలో మన ముందున్న పనిని 100% శ్రద్ధతో చేసినప్పుడు వచ్చే ఫలితాలు ఈగో భయంతో చేసే పనుల కంటే 100 రెట్లు అద్భుతంగా ఉంటాయి. ఈ పాయింట్ నిజంగా ఎంతో స్పష్టతనిస్తోంది. భయం, అభద్రత లేకుండా పనిచేయడమే అసలైన స్వేచ్ఛ. సరే, మనస్సులో వచ్చే రోజువారీ ఆలోచనల గందరగోళం గురించి, మన గుర్తింపును వెతుక్కునే ఈగో గురించి మాట్లాడుకున్నాం. రైట్. ఇవన్నీ ఒక లాజిక్ ప్రకారం పనిచేస్తాయి, కానీ మానవ అనుభవంలో ఇంకో వింతైన భయంకరమైన పరిస్థితి ఒకటి ఉంటుంది. అదేంటో నేను ఊహించగలను. అదేమిటంటే, కొన్నిసార్లు ఎలాంటి తార్కిక కారణం లేకుండా అకస్మాత్తుగా అత్యంత తీవ్రమైన భావోద్వేగాలు కట్టలుదించుకుంటాయి. మనం చాలా మామూలుగా ప్రశాంతంగా కూర్చునే ఉంటాం. ఎవరో ఏదో చిన్న మాట అంటారో లేదా ఒక చిన్న సంఘటన జరుగుతుంది, అంతే అగ్నిపర్వతం బద్దలైనట్లుగా విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అవును, చాలా మందికి ఇలా జరుగుతుంది. లేదా హఠాత్తుగా కన్నీళ్లు ఆగవు. ఆ క్షణంలో మన విచక్షణ పనిచేయదు. అసలు దీని వెనుక ఉన్న కారణమేమిటి? ఈ తీవ్రమైన మానసిక స్థితిని వివరించడానికి ఎక్హార్ట్ టోలే ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించారు. అదే పెయిన్ బాడీ.
అంటే గతపు బాధల నిల్వ. పెయిన్ బాడీ అంటే ఇది ఫిజికల్ పెయిన్ కాదా? కాదు, ఇది శారీరకమైన నొప్పి కాదు, మానసికమైన గాయాల సముదాయం. ఒక మనిషి పుట్టినప్పుడ్నుండీ ఎదుర్కొన్న అవమానాలు, తిరస్కరణలు, మోసాలు, భయాలు ఇవన్నీ ఎక్కడికి పోవు. మరి ఎక్కడుంటాయి? అవి ఆ వ్యక్తి నాడీ వ్యవస్థలో, కణాల్లో ఒక నెగటివ్ ఎనర్జీ రూపంలో నిల్వయుంటాయి. ఈ పెయిన్ బాడీ ఎప్పుడూ నిద్రాణంగా ఉన్నట్లు నటిస్తూ ఒక సమయం కోసం వేచి చూస్తూ ఉంటుంది. అంటే లోపల దాక్కునుంటుందన్నమాట. అవును, ప్రస్తుతంలో జరిగే ఏదో ఒక చిన్న సంఘటన, అదొకరి మాట కావచ్చు, ఒకరి చూపు కావచ్చు, గతం తాలూకా ఆ పాత గాయాన్ని తాకగానే ఆ పెయిన్ బాడీ అకస్మాత్తుగా మేల్కొంటుంది. దీన్నే ట్రిగ్గర్ అవ్వడం అంటారు. ఓహో, అంటే ప్రస్తుత సంఘటనలో అంత తీవ్రత లేకపోయినా ఈ పాత బాధంతా దానికి తోడై బ్రహ్మాండమైన రియాక్షన్ బయటకొస్తుందన్నమాట. ఖచ్చితంగా. మనం రియాక్ట్ అయ్యేది ఆ చిన్న సంఘటనకు కాదు, పాత గాయానికి. ఇది అర్థం చేసుకోవడానికి నేను ఒక పోలికను తీసుకుంటాను. మన మనసు ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అనుకుందాం. అందులో ఒక పెద్ద గాలిబంతిని అంటే బీచ్ బాల్ని మనం నీటి అడుగున అదిమిపట్టి ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. మంచి అనాలజీ. ఆ బంతి మన లోపల దాచుకున్న పెయిన్ బాడీ, ఆ పాత ఎమోషన్స్ అనుకుందాం. ఆ బంతి పైకి రాకుండా నీటి అడుగును నొక్కి ఉంచాలంటే మనకు విపరీతమైన శారీరక మరియు మానసిక శక్తి అవసరం. మనం నవ్వుతూ, మాట్లాడుతూ ఉంటాం, కాని మన శక్తి అంతా ఆ బంతిని అణచిపెట్టడానికే సరిపోతుంది. అవును, చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఒక్క క్షణం మన పట్టు తప్పినా, లేదా ఎవరైనా వచ్చి మనల్ని చిన్నగా తోసినా, ఆ బంతి ఒక్కసారిగా రెట్టింపు వేగంతో నీళ్లపైకి తన్నుకొస్తుంది. అది ఎంత బలంగా వస్తుందంటే బహుశా అది మన ముఖానికే బలంగా తగలొచ్చు, లేదా చుట్టూ ఉన్నవాళ్లపైన నీళ్లు చల్లొచ్చు. ఆ అకస్మాత్తుగా వచ్చే కోపం లేదా ఏడుపు సరిగ్గా బంతి పైకి తన్నుకొచ్చినప్పటి పరిస్థితి లాంటిదే కదా. వావ్! ఆ బీచ్ బాల్ ఉదాహరణ ఈ పెయిన్ బాడీ మెకానిజంను అణువణువు వివరిస్తోంది. మనం మన ఎమోషన్స్ను ఎంతగా అణిచివేయాలని చూస్తే అవి అంతటి వినాశనకరమైన శక్తిని కూడగట్టుకుంటాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటి? పెయిన్ బాడీ యొక్క ప్రధాన ఆహారం ఇంకో నొప్పే. అది యాక్టివ్ అయినప్పుడు మనతో తప్పులు చేయించి, ఇతరులతో గొడవలు పెట్టుకునేలా చేసి మరింత బాధను సృష్టిస్తుంది. ఎందుకంటే ఆ బాధే దానికి ప్రాణం పోస్తుంది. అంటే లూప్లో చిక్కుకుంటామన్నమాట. అవును. అయితే దీని నుండి బయటపడటానికి ఆచరణాత్మకమైన పరిష్కారం ఒకటి ఉంది. ఎప్పుడైతే ఆ తీవ్రమైన భావోద్వేగం, బాధ లేదా కోపం బయటకు వస్తుందో అప్పుడు ఆ బంతిని మళ్లీ నీటి అడుగుకి తోయడానికి ప్రయత్నించకూడదు. మరి ఏం చెయ్యాలి? దానిని వదిలేయాలా? దానిని పూర్తిగా అంగీకరించాలి. అంటే ఆ భావోద్వేగాన్ని ఆపుకుండా, దానితో పోరాడకుండా కేవలం జరగనివ్వాలా? అవును. ఎలాంటి వ్యతిరేకత లేకుండా, ఎవరినీ నిందించకుండా మనలో ఆ భావోద్వేగం కదులుతున్న విధానాన్ని స్పృహతో గమనించాలి. గదిలో చీకటి ఉన్నప్పుడు ఒక టార్చ్ లైట్ వేస్తే చీకటి ఎలా మాయమైపోతుందో మనలోని ఈ భావోద్వేగాల మీద గమనించడమనే వెలుగును ప్రసరించాలి. గమనించడమనే వెలుగు. అలా చేసినప్పుడు ఆ పెయిన్ బాడీ తన శక్తిని కోల్పోవడం మొదలవుతుంది. నాలో ఇప్పుడు తీవ్రమైన కోపముంది, దాని నేను స్పష్టంగా ఫీలవుతున్నాను అని జడ్జి చెయ్యకుండా అంగీకరించిన మరుక్షణం ఆ ఎమోషన్ మనల్ని నియంత్రించడం ఆగిపోతుంది. నిజంగానా? అంత సింపుల్గా వర్కౌట్ అవుతుందా? అవుతుంది. అప్పుడు ఆ గతపు గాయాలు మెల్లగా కరిగిపోయి మనం పూర్తిగా ప్రస్తుత క్షణంలోకి ప్రవేశిస్తాం. వావ్! ఇదొక అద్భుతమైన మార్పు. మనం ఎప్పుడూ మన ఎమోషన్స్ నుండి పారిపోవాలని, వాటిని దాచాలని చూస్తాం. కాని వాటివైపు సూటిగో చూట్టమే వాటిని జయించే మార్గమనడం గొప్ప అన్వేషణ. అవును, అదే పవర్ ఆఫ్ నౌ. ఈ మొత్తం లోతైన విశ్లేషణలోని సారాంశాన్ని, ఈ మూల గ్రంథం యొక్క అసలు సందేశాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక సత్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జీవితమనేది ఎప్పుడో గడిచిపోయిన నిన్నటిలో జరగలేదు, అలాగే రాబోయే రేపులో జరగదు. అవును, ఎప్పటికీ జరగదు. జీవితమనేది కేవలం, ఖచ్చితంగా ఈ ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైతే మనం గతం గురించి అతిగా విశ్లేషించడం, జరగని భవిష్యత్తు గురించి భయపడటం ఆపేస్తామో అప్పుడే మన నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. అంతిమంగా మనం చేరుకోవాల్సిన గమ్యం అదే. ఎప్పుడైతే మనం వర్తమానంలో పూర్తిగా జీవించడం నేర్చుకుంటామో అప్పుడు మన ఇంద్రియాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి. మనం చేసే ప్రతి చిన్న పని ఎంతో స్పష్టంగా, అద్భుతంగా మారుతుంది. అంటే చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందం దొరుకుతుందన్నమాట. ఖచ్చితంగా. కేవలం శ్వాస తీసుకోవడం, ఒక గ్లాసు నీళ్లు తాగడం, చేతిని తాకుతున్న గాలిని గమనించడం,
లాంటి అత్యంత సాధారణమైన పనుల్లో కూడా అనంతమైన ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ క్షణంలో 100% ఉన్నాం. రైట్. అక్కడ మనసు సృష్టించే మానసిక సమయం ఉండదు. కేవలం నిశ్శబ్దమైన, ప్రశాంతమైన జీవనం మాత్రమే ఉంటుంది. వాస్తవానికి మన చేతిలో ఉన్న ఏకైక సమయం, మార్చగలిగే ఏకైక నిజం ఈ ప్రస్తుత క్షణం మాత్రమే. ఈ ప్రయాణాన్ని ఒక్క వాక్యంలో క్రోడీకరించాలంటే, ఆలోచనల గందరగోళమనే కన్వేయర్ బెల్టును కేవలం ఒక సాక్షిగా గమనిస్తూ, ఇతరుల గుర్తింపును కోరుకునే ఈగోను పక్కనపెట్టి, పాతగాయాలైన పెయిన్ బాడీని అణచిపెట్టకుండా స్వేచ్ఛగా అంగీకరించి, కేవలం ఇప్పుడ్లో జీవించినప్పుడు మానవులు పొందే ఆ మానసిక స్వేచ్ఛ వర్ణనాతీతం. చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. మనం ఈ చర్చ ప్రారంభంలో మాట్లాడుకున్నాం కదా, నిన్నటి పశ్చాత్తాపాలు, రేపటి భయాలు అనే 2 బరువైన సూట్కేసులను మోస్తూ నడవడం గురించి. ఆ సూట్కేసులను ఇప్పుడే, ఈ క్షణమే కింద పెట్టేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోడానికి ఇంతకంటే సరైన సమయం బహుశా ఇంకొకటుండదు. నిజమే. నౌ ఈజ్ ద టైం అనుకుంటున్నాను. ఈ విశ్లేషణ సారాంశం ప్రకారం గతమనేది కేవలం ఒక జ్ఞాపకం, భవిష్యత్తు అనేది కేవలం ఒక ఊహ మాత్రమే. ఉమ్, ఈ రెండూ మన మనసు సృష్టించిన భ్రమలే అయితే, ప్రతిరోజూ మనం బలంగా నమ్ముతున్న మన ఆ గుర్తింపు, మన ఐడెంటిటీ, నేను ఫలానా, నా చరిత్ర ఇది, నా లక్ష్యం ఇది అని మనం పదే పదే చెప్పుకుంటున్న ఆ కథ కూడా కేవలం మన మెదడు సృష్టించిన ఒక కట్టుకథ మాత్రమేనా? అచ్చంగా ఈ క్షణంలో గతం భవిష్యత్తుల ఆలోచనలు లేని ఈ నిశ్శబ్దంలో మన అసలు ఉనికి ఏమిటి? ఆ ఆలోచనల మధ్య ఉన్న ఖాళీలో దాగి ఉన్న ఆ నిజమైన మనమెవరో? ఈ లోతైన ప్రశ్నతో మన అన్వేషణలు కొనసాగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.